అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అజయ్ అనే తెలివైన, ధైర్యమైన బాలుడు నివసించేవాడు. అతనికి అడవులంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు చూడటం, రహస్యాలను తెలుసుకోవడం అతని హాబీ. ఒకరోజు గ్రామంలో ఒక వార్త వినిపించింది. అడవిలోని పాత దేవాలయం వెనుక దాగి ఉన్న నిధిని కనుక్కుంటే గ్రామం అభివృద్ధికి ఉపయోగించవచ్చు అని. ఈ వార్త విన్న విజయ్ నిధిని కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. అజయ్ తెల్లవారుజామున టార్చ్, నీళ్లు, బెల్ట్, కత్తి తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. అడవిలో లోపలికి వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద శబ్దాలు, జంతువులు, గాలిలో చల్లదనం ఇవన్నీ అతనికి ఉత్సాహాన్ని కలిగించాయి. ఒక ప్రదేశంలో అజయ్కి మార్గం విడిపోయింది. ఎడమదారి చీకటి ఉంది, కుడిదారి ఏమో పచ్చదనంగా ఉంది. అతనికి అమ్మమ్మ మాట గుర్తొచ్చింది. ఎప్పుడూ కఠినమైన దారి ఆశ్చర్యాలను చూపిస్తుంది. అజయ్ ధైర్యంగా చీకటి దారిని ఎంచుకున్నాడు. చీకటి దారిలోకి వెళ్ళే కొద్దిసేపటికి ఏదో ఒక పెద్ద నీడ కనిపించింది. అజయ్ టార్చ్ వెలిగించాడు. అది ఒక గాయం పడిన చిరుతపులి. అది అజయ్ని దాడి చేయలేదు. అజయ్కు దయ వచ్చింది, జాలి కలిగింది. వెంటనే దగ్గరలోని మొక్కలతో చిరుత కాలి గాయాన్ని కట్టాడు. చిరుతపులి కృతజ్ఞతగా అతన్ని ఒక రహస్య దారికి తీసుకువెళ్ళింది. చిరుత చూపించిన దారిలో అజయ్ ముందుకు వెళ్ళి ఒక పురాతన దేవాలయాన్ని చూశాడు. ఆదిలో ఒక బిగువైన రాతి తలుపు ఉంది. తలుపుపై ఇలా రాసి ఉంది: ధైర్యానికి గుండె, దయకు చెయ్యి ఉన్నవారికి మాత్రమే తలుపు తెరుచుకుంటుంది అని. అజయ్ చిరుతకు సహాయం చేసిన విషయం గుర్తుకొచ్చింది. అతను చేతిని తలుపుపై పెట్టగా తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల బంగారం, రత్నాలు, పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఒక పురాతన పుస్తకం ఇలా చెప్తోంది: ఈ నిధి గ్రామానికి చెందినది, దోచుకునే వారికి కాదు అని రాసి ఉంది ఆ పుస్తకంలో. అజయ్ నిజాయితీతో ఆ నిధిని తీసుకొని గ్రామ పెద్దలకి అప్పగించాడు. గ్రామం అభివృద్ధికి ఉపయోగించారు. పాఠశాలలు కట్టారు, బావులు తవ్వించారు, రహదారులు కూడా వేయించారు. అజయ్ని గ్రామ సాహస వీరుడుగా గౌరవించింది. నీతి కథ ఏమిటంటే ధైర్యం, దయ, నిజాయితీ ఉన్నవారే పెద్ద